సార్ ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే అందరికి మా అయితే చాలా తక్కువ మంది తప్ప అంతంత మాత్రంగా ఉంటుంది. బన్నివాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్లోనూ పెట్టకుండా తీసుకెళ్ళి ఇందులో డబ్బులు పెట్టడంలో ఏంటి మీ అంత నమ్మకం? ఈ ఫిలింలో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్స్ మనం అటాచ్ అవుతాం, వాట్ ఎవర్ కెపాసిటీ, యాక్టర్ అనుకోండి లేకపోతే ఇంకేదైనా. ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నేను దీన్ని ప్రమోట్ చేయాలి అని ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్ జరిగిందో, ఇంతకంటే బ్యూటిఫుల్ ఫిలింతో ఐ కెనాట్ స్టార్ట్ మై జర్నీ అని అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సృజన్ గారి ప్యాషన్, ఆయన డెడికేషన్, 1 year వాళ్ళు ఆయన టీం మొత్తం అంతా ఎంతైతే కష్టపడ్డారో ఆ జర్నీ అంతా నేను విన్న తర్వాత ఐ రియలైజ్డ్ అండి, ఎంతో కష్టపడి ఆయన పుష్పక విమానం చాలా పేరు వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఆయన పిక్ చేసుకున్నారు, ఆయన చేస్తున్నారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని ఫండ్ చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ మాత్రం కూడా నేను చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అనిపించింది. ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్తో నేను అసోసియేట్ అవ్వడం, అండ్ అలాగే బన్నీవాస్ గారు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మేమిద్దరం ఏదో బ్లైండ్గా మాకు నచ్చింది కాబట్టి సినిమా బాగుంది రిలీజ్ చేసి అలా కాకుండా నిజంగా కూడా ఆయన అప్రిసియేషన్ కూడా రావడం, ఆయన సపోర్ట్ చేయడం, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్ ఎట్ ద రైట్ టైం అండి. వాసు గారు, ఇదే కదా స్క్రిప్ట్ దశలో మీ దగ్గరకు వస్తే ప్రొడ్యూస్ చేసేవారా?